సిబిఐ ఈ కేసులో ఓడిపోతుంది. ఏంటి నీ అహంకారం ఇప్పుడు కూడా? శామ్ ఇంకెప్పటికీ నోరు తెరవడం అన్న ధైర్యం. లేదు సార్, అడ్వకేట్ ప్రతిభని ఫాలో అయ్యారంటే ఈ కేసు ఓడిపోతారు. జోస్ మరణంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఐ కెన్ ప్రూవ్ ఇట్. అది ప్రూవ్ చేయడం సిబిఐ వల్ల కాదు. మాక్సిమం నా ప్రైవేట్ లైఫ్ ని ఎక్స్పోజ్ చేయగలరు, నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయగలరు, భార్యాభర్తల సంబంధాన్ని తెంచేయగలరు. బట్ సిబిఐ కేసు ఓడిపోతుంది. ఎస్పీ శ్రీజిత్ వాళ్ళ అమ్మాయి వివాహం కాసర్కోడ్లో జరిగింది డిసెంబర్ 19. సిఐ జోస్ మరణం డిసెంబర్ 21 ఉదయం జరిగింది. జోస్ మమ్మల్ని చూసింది, ఐ మీన్ నన్ను శామ్ను చూసినట్టు మీరు చెప్పడం డిసెంబర్ 20వ తేదీ ఉదయం. దట్ ఈస్ జోస్ చనిపోవడానికి ముందు రోజు మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు. ఆ టైంలో ఆ రోజున నేను నా హస్బెండ్ కాసర్కోడ్ గెస్ట్ హౌస్ లో ఉన్నాం. ఉదయం దాదాపు 10 గంటలకు బయలుదేరి బై ఈవినింగ్ క్యాలికెట్ పోలీస్ క్లబ్కు వచ్చాం. ఆ రోజంతా అక్కడే ఉన్నాం. దట్స్ ఆన్ 20th. 21st ఎర్లీ మార్నింగ్ కోഴിకోడ్ నుంచి బయలుదేరాం. ఆన్ ద వేలోనే జోస్ మరణం గురించి మాకు తెలిసింది. జోస్ చంపబడ్డ రోజున, దాని ముందు రోజున ఆ ప్లేస్ లో కూడా లేని నన్ను జోస్ ఎలా చూసుంటాడు? నర్వస్ అయ్యి అప్సెట్ అయి ఉంటాడు. ఒక విషయం కరెక్టే, శామ్ని నా హస్బెండ్ కస్టడీలోకి తీసుకోగానే నాకు భయం వేసింది. మా రిలేషన్షిప్ ఎక్కడ తెలిసిపోతుందో అని. రాదర్ ఇట్ వాజ్ అ సైకలాజికల్ ఫియర్. ఆ భయం ఎక్కువ అయినప్పుడే మిసెస్ జోస్ దగ్గరికి వెళ్ళాను. సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని చెప్పాను. సిబిఐ రిలేషన్షిప్ కనిపెట్టినా కూడా మిస్యూజ్ చేయరు. ఐ నో దాట్. దే ఆర్ టూ డీసెంట్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అదర్ పీపుల్స్ ప్రైవేట్ లైఫ్ అన్నెసెసరీలీ. ఇక వెళ్ళొచ్చా సార్? Shall I take my mobile? ప్లీజ్. Thank you. ఆవిడకి ఇలాంటి అఫేర్ ఉంటుందని మేము ఎవరూ అనుకోలేదు సార్. సిబిఐ ఓడిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు సార్. ఓడిపోవడానికి గెలవడానికి ఇదేం ఫుట్బాల్ మ్యాచ్ కాదు. సిబిఐ ఎన్నో కేసుల్లో ఓడిపోయింది. కొన్ని కేసుల్లో ఇన్వెస్టిగేట్ చేసినా ఫలితం లేక స్టన్ అయ్యి ఫ్రీజ్ అయ్యారు. అంతెందుకు సిబిఐ ఫ్యామిలీకి సంబంధించిన ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయలేక అందరం తెల్లముఖాలేశాం. అదేం ఫైల్ సార్? దాని గురించి ఎవరికి పెద్దగా తెలియదు. దాల్ రోటీ ఫైల్. అవును, దాల్ రొట్టి, చపాతీ, పప్పుకూర. దట్స్ ఆల్. The file was on the Gandhi family. Sanjay Gandhi, Indiraji and Rajiv Gandhi. Sanjay Gandhi was killed in a chopper crash. Indiraji assassinated by the Khalistan terrorists. And Rajiv Gandhi was killed by a human bomb. ఇవే మనందరికీ తెలిసిన ఫ్యాక్ట్స్. అంతకు మించి ఈజ్ దర్ ఎనీ కామన్ ఎలిమెంట్, కామన్ ఎనిమీ, కామన్ రీజన్ ఆర్ అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్? ఆ థాట్ తోటే ఫైల్ కోడ్ దాల్ రోటీ మొదలైంది. 4 of our best officers, Sudhanshu Chatterjee, Mallika Counter, Ajit Kumar Bishwas, and the 4th, my favorite, Vikram. They were in charge of the investigation Dal Roti. వాళ్లలో విక్రమ్ తప్ప మిగతా ముగ్గురు వేరువేరు పరిస్థితుల్లో హత్య చేయబడ్డారు. విక్రమ్ కూడా చంపాలని ప్రయత్నించారు, కానీ వాడు తప్పించుకున్నాడు. విక్రమ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో మీకు తెలుసుగా? ఏదో యాక్సిడెంట్ అనుకున్నాను, మిగతా విషయాలు నాకు తెలియదు. 5-6 నెలలైంది విక్రమ్ గారిని కలిసి. ఆ రోజు నేను చూసినప్పుడు మునుపటి కంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ దాని గురించి ఎంక్వైరీ చేయలేదా? ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగానే హోమ్ మినిస్ట్రీ నుంచి ఆర్డర్ వచ్చింది. సస్పెండ్ ద ప్రాబ్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. కారణం ఏంటి అని అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా దానికి బదులుగా మినిస్టర్ టీ స్నాక్స్ ఆర్డర్ చేశారు. దానికి పైన ఉపదేశం కూడా, లెట్ us live in minimum danger sir. దానికి ఆ పైవాడు ఒప్పుకోవాలిగా ఇన్వెస్టిగేషన్ వద్దు అనడానికి. హలో దయా, నువ్వు నాకు చెప్పిన 2 పనులు పూర్తి అయిపోయి వెంటనే రావచ్చు. త్వరగా రా. ఓకే.
దేవన్ కాస్త బయట ఉండండి. అలాగే సార్. జర్నలిస్ట్ మాత్రమే కాదు సార్ బాసురన్. చక్కటి బొమ్మల్ని గీసేవారు. హీ వాజ్ ఆల్సో అన్ యాక్టివిస్ట్. మీకు పెళ్ళయిందా? వి వేర్ ఫ్రెండ్స్, వి వేర్ నాట్ లవర్స్. అనిత, ఈ పెయింటింగ్ నువ్వు ఫోటో తీ. ష్యూర్. దీన్ని ఇమీడియట్గా ఆఫీస్కి పంపించు. ఓకే సార్. ఇది ఎవరు? ఇతని పేరు మన్సూరేనా? కాదు, సందీప్. సందీపా? అవును సార్. సందీప్ ఎవరు? బాసురన్ ఫ్రెండ్. నాకంతే తెలుసు. ఇది బాసురన్ గీసింది సార్. సార్, వీడి పేరు సందీప్. బాసురన్ గర్ల్ ఫ్రెండ్కి బాసురన్ ద్వారా వీడి పరిచయం. ఈ సేమ్ వ్యక్తిని ఢిల్లీ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు చూశాను. నా అనుమానానికి కారణం అదే. ఆ రోజు ఇతను ఎయిర్పోర్ట్లో ఉన్నాడు సార్. అది మినిస్టర్ ఫ్లైట్లో జర్నీ చేసిన అదే రోజు సార్. వాడు ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాడు, ఫ్లైట్లో ఉన్నాడా లేదా అని అన్వర్ చెప్పాలి. చెప్తాడు. అతను తెలుసా? సార్, వీడు ఆ ఫ్లైట్లో ఉన్నాడు సార్. వీడియో ఆ మందు ఇచ్చింది. ఎవరికి? ఏం మందు? ఎవరి దగ్గర ఎక్కువ స్పేస్ పవర్ పెట్టే టాబ్లెట్ ఉందో డాక్టర్ కోసం అడిగినప్పుడు వీడియో మందు తీసుకొచ్చి ఇచ్చాడు. సార్ 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 ఈ విషయం ఆ రోజు అడిగినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? మర్చిపోయాను సార్. కానీ మినిస్టర్కి ఆ మందు ఇవ్వలేదు సార్. ఆ రోజు మినిస్టర్ గారు ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ లో మన్సూర్ और సందీప్ అన్న పేరుతో ఏ ప్యాసింజర్ లేరు సార్. వాళ్ళు ఉన్నారు, వేరే పేర్ల మీద. ఆ మినిస్టర్ టికెట్ ని ప్రీపోన్ చేసి కొన్నదెవరు? నేనే సార్. ఉన్నట్టుండి ఏర్పడ్డ చేంజ్ ఈయనకిలా తెలిసింది. అతనితో ప్రయాణం చేసింది సందీపే అయితే ప్యాసింజర్స్ లిస్ట్ లో పేరెందుకని లేదు సార్. వేరే పేరు మీద ట్రావెల్ చేసేడు అంటే దానికి వేరే ఉద్దేశం ఉంటుండాలి. ఖచ్చితంగా ఉంటుంది. ఆ మిస్ అయిన ముత్తుకోయకి మినిస్టర్ టికెట్ ప్రీపోన్ చేసిన విషయం తెలుసా? తెలుసు సార్. నేనే చెప్పాను. ఎందుకు అతనితో చెప్పారు? మేము తిరువనంతపురం వెళ్ళలేదు, నిడంబస్ ఏరికేగా. వాడిని అక్కడికి రప్పించాలి, మినిస్టర్ గారి సొంత ఇంటికి. మినిస్టర్కి ఏ మందులు ఇవ్వాలో వాడికే తెలుసు. అన్వర్ చెప్తున్న మన్సూర్, అనిల్ థామస్ చెప్తున్న మన్సూర్ సార్, జర్నలిస్ట్ భాసురునికి పరిచయమైన ఆ సందీప్ ఫ్లైట్ లో వేరే పేరు మీద. అయితే వాడికి మనతో చెప్పడానికి ఒక కథ ఉండే ఉంటుందిగా బాలగోపాల్ సార్. సార్, ఆ మిస్సింగ్ ముత్తుకోయ కేసు గురించి ఐజీని అడిగారా? ఒకసారి వెళ్ళి అడిగాను సార్. ఇంకోసారి అడగాల? వీడి పేరుని కూడా పోలీస్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయని అడగాలి సార్. మన్సూర్ అలియాస్ మన్సూర్ సార్ అలియాస్ సందీప్ అలియాస్. వీడు మనల్ని కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నాడే. కమ్ 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 కమ్. పోలీసులతో ఇంటి పని చేయించుకునే ఆఫీసర్లు ఇంకా ఉన్నారు, కానీ నేను ఆ టైం కాదు. వైఫ్ ఇక్కడ లేరా? తాను ఇక్కడ లేదు, అమెరికాలో ఉంది. మా అమ్మాయి ప్రసవానికి వెళ్ళింది. మా కోడలు కూడా ఇప్పుడు ప్రెగ్నెంటే. తన ప్రసవం కూడా చూసుకునే వస్తుంది. ఆ టీ మరీ అంత చెత్తగా ఏం లేదుగా? మరీ దారుణంగా ఏం లేదు, చాలా బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఈ దారంట వెళ్తూ చూడ్డానికి వచ్చామనకండి. ఏంటి విషయం? మీ నుంచి ఓ హెల్ప్ కావాలి. నో ఫార్మాలిటీస్, చెప్పండి. సార్, ఇది సస్పెక్ట్? ఎస్. సిఏ జోస్మోందా? ఎస్ సార్. వీడి గురించి ఏదో ఒక రెఫరెన్స్ డిపార్ట్మెంట్ నుంచి. అర్థమైంది. ఇతని పేరు? సార్, సందీప్ అండ్ మన్సూర్.
వేరే పేరుందేమో తెలీదు. ఉండుండొచ్చు. సార్, ఆ రోజు ఓ మ్యాన్ మిస్సింగ్ కేసు గురించి చెప్పారు కదా? చనిపోయిన మినిస్టర్ సమద్ పర్సనల్ స్టాఫ్. ఎస్, ముత్తుకోయ. అందులో ఏదో క్లూ దొరికినట్టుందే. ఒక నిమిషం. ఇక్కడ టవర్ ఏదో ప్రాబ్లం, సరిగ్గా రేంజ్ దొరకట్లేదు. అక్కడ ఎలా ఉంది? సిబిఐ ఆఫీసులో కూడా అంతే, సేమ్ ప్రాబ్లం, సిగ్నల్ దొరకట్లా. ఇంత పెద్ద తలనొప్పి, ఎప్పుడు సిగ్నల్ అందదు. హలో, నేనే ఐజీని. నేను ఒక మ్యాన్ మిస్సింగ్ కేసుని. సార్, అతన్ని ఫైండ్ అవుట్ చేశాం. గోవాలో ఏదో హోటల్లో వర్క్ చేస్తున్నాడు సార్. ఎప్పుడైనా రప్పించవచ్చు సార్. ఓకే, నేను చెప్తాను. ఎప్పుడు కావాలో చెప్పండి, ముత్తుకోయని రప్పిద్దాం. ఆ మన్సూర్ విషయంలో ఓ నిర్ణయానికి రావచ్చు. సార్, సీ యూ సార్. సీ యూ. ఐజీ గారి ఇంట్లోంచి వస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. మన్సూర్, ఆ పేరు ఎక్కడో విన్నట్టు జ్ఞాపకం, కానీ ఎక్కడ విన్నానో గుర్తు రావట్లేదు. సార్, మినిస్టర్ సమ్మద్కు వచ్చిన ఈమెయిల్లో. అబే, ఈ కేసుకి సంబంధించింది కాదు. హలో సార్. సార్, మన్సూర్ ఆ పేరు సార్, ఆ పేరు విక్రమ్ గారు ఎప్పుడో చెప్పినట్టు జ్ఞాపకం. ఎస్. ఇప్పుడు 2-3 నెలలుగా ఆయుర్వేదం మందే వాడుతున్నాం. ఇంకా న్యాచురల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. కొద్దిగా ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు. సార్, విక్రమ్ గారు. హలో బాబు. హలో సార్. చాకో గుర్తున్నాడా? అసలు మేము ఇక్కడికి వచ్చింది నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, అలాగే ఒక చిన్న సాయం అడగడానికి కూడా. సహాయం అంటే ఇతను నీకు జ్ఞాపకం ఉన్నాడా? ఇష్టం లేని వాళ్ళని చూస్తే రియాక్షన్ ఇదా? ఇలాంటి రియాక్షన్ ఇదే మొదటిసారి సార్. ఇంతకు ముందెప్పుడో మన్సూర్ అనే వ్యక్తి గురించి నాతో మాట్లాడావు. అతనేనా ఇతడు? సార్, ఈ వ్యక్తి పేరు సందీపేనా? వ్యక్తి ఎవరో తెలుసు, కానీ పేరు మాత్రం చెప్పలేకపోతున్నాడు. సార్, మీరు అడగండి. సార్, ఇతని పేరు జ్ఞాపకం ఉందా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నాన్నగారికి జ్ఞాపకం వచ్చిండదు సార్. పర్వాలేదు, వి విల్ మేనేజ్. అయితే మరి మేము వెళ్ళొస్తాం. సార్, డోంట్ వరీ సార్, మీ వల్ల కాలేదంతే. విక్రమ్ మనతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. దీనికి దానికి ఏదైనా లింక్? ఒకవేళ క్రిస్టియన్ కనెక్షన్? అతని పేరు క్రిస్టియన్ పేరా? హలో అనిత, మినిస్టర్ సమ్మత్ ఆ రోజు ట్రావెల్ చేసిన ఫ్లైట్ లోని ప్యాసింజర్స్ లిస్ట్ లో ఉన్న క్రిస్టియన్ నేమ్స్, మేల్, ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. క్విక్, ఐఎమ్ హోల్డింగ్. సెబాస్టియన్ జార్జ్, జోసెఫ్ మాథ్యూ, జోసెఫ్ మాథ్యూ, పీటర్ సుందర్, జార్జ్ శామ్యుయల్, పాల్ మేజో. పాల్ మేజోవా? థ్యాంక్ యూ సో మచ్.